తెలంగాణ ఏర్పడ్డాక అధికారంలోకి రావడానికి కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పేరుతో పేదలను మోసం చేశారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండల కేంద్రంలో కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు ఆయన చెక్కులు పంపిణీ చేశారు. ఇందిరమ్మ రాజ్యం వచ్చాక మొదటి ఏడాదే 4 లక్షల ఇళ్ల నిర్మాణం చేపడుతున్నామన్నారు. ఇక వచ్చే 4 ఏళ్లలో రాష్ట్రంలో 20 లక్షల ఇళ్లు ఇవ్వనున్నామని తెలిపారు. రాజకీయాలకు అతీతంగా ఇళ్లు ఇస్తామని మంత్రి పొంగులేటి తెలిపారు. ఇందిరమ్మ ప్రభుత్వంలో మొదటి సంవత్సరమే 4.5 లక్షలు రాష్ట్ర వ్యాప్తంగా మొదటి విడత ఇస్తూ అందులో ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్లు తగ్గకుండా ఇచ్చే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాం. మీ అందరి ఇళ్ల దగ్గర కూడా ఇప్పటికే సగం మంది ఇళ్లకి యాప్ తీసుకుని ఇందిరమ్మ ఇళ్ల కోసమని మీ ఇళ్ల దగ్గరికి ఎంక్వైరీకి వచ్చి ఉంటారు. అంతేకాదు రాబోయే మిగిలిన 4 సంవత్సరాలలో దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వమో కట్టనండి ఇల్లు కట్టే కార్యక్రమాన్ని మీ దయతో మన ఇందిరమ్మ ప్రభుత్వం కట్టబోతుంది. తక్కువలో తక్కువ భగవంతుడు దీవిస్తే 20 లక్షల ఇల్లు రాబోయే 4 సంవత్సరాల్లో కట్టబోతున్నాం. ప్రభుత్వం 10 సంవత్సరాల్లో 1,52,000 టెండర్ పిలిస్తే మన ఇందిరమ్మ ప్రభుత్వం రాబోయే 4 సంవత్సరాలలో అంటే ఒకేసారి ప్రభుత్వంలో 20 లక్షల ఇల్లు మనం కట్టుకోబోతున్నాం.